గురువుగారు ఇందాక మీరు కేసీఆర్ గారికి అయితే బాగుందన్నారు జాతకం, మరి రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా ఉంటుంది అంటే ఇటు కేసీఆర్ గారిది బాగుంది అంటే ఇప్పుడు ఎక్కువ మెయిన్ తెలంగాణలో అటు కేసీఆర్ గారు ఇటు రేవంత్ రెడ్డి గారిదే ఎక్కువ మెయిన్ ప్రధానంగా చర్చ నడుస్తుంది. సో రేవంత్ రెడ్డి గారికి ఏ విధంగా ఉండబోతుంది? రేవంత్ రెడ్డి గారికి ఈ ఉగాది దగ్గర నుంచి చూశాడనే గ్రహస్థితి ఆయన దానికి అతీతమైన స్థితిని ప్రదర్శిస్తాడని నేను అనుకుంటున్నాను. కానీ జాతకపరంగా చెప్పాలంటే మాత్రం చాలా ఇబ్బందికర కాలాలు మొదలవుతున్నట్టు లెక్క. ఎప్పుడు సూర్యుడు రాజు అవుతాడో, తులారాశికి సూర్యుడు యోగప్రదుడైనప్పటికీ ఇందాక చెప్పాను రాహు నక్షత్రం స్వాతి వాళ్ళే ఇబ్బంది పడతారు తులారాశిలో. సో ఈయన రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈయనకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు నవనాయకులు అంటే అక్కడ సూర్యుడు ఈయనకు సపోర్ట్ చేసినట్టే ఉంటాడు. కానీ రాహు నక్షత్రం అయినటువంటి ఈయన స్వాతి నక్షత్రానికి ఆయన రాహు శత్రువు కాబట్టి అక్కడ ఇబ్బంది. ఈయనకి మంత్రి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడు తులారాశికి రాజ్యాధిపతి కాబట్టి చంద్రుడు ఎట్లా ఉంటాడు, 2 రోజులు బాగుంటాడు, 2 రోజులు అన్స్టేబుల్గా ఉంటాడు. అంటే ఈయనతో వచ్చే వ్యక్తులు కూడా ఈయన దగ్గర వచ్చి ఒక మాట చెప్పడం, లోపలికి వెళ్ళి ఇంకొక మంతనాలు సాగించడం. అంటే ఈ ఇంట్లో కాపురం చేస్తూ ఆ ఇంట్లో దొంగ చూపు చూసిన సామెతలో నాయకులు కొంతమంది కేసీఆర్తో టచ్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. ఆ వార్తలు చాలా వస్తున్నాయి మీరు అన్నట్టు. ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి అవి ఎక్కువ అవుతాయి. ఇంకా బాహాటంగా తెలిస్తే కూడా బెదిరించవచ్చు. ఏమైతే ఏం చేయమంటావు, నువ్వు నాకేం చేశావు అని డైరెక్ట్గా అటాక్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. సో ఏమి చేయలేనటువంటి సంక్లిష్ట స్థితిలో ఈయన పడే అవకాశాలు ఉన్నాయి. ఈయనకి రాహుకి సపోర్ట్ చేస్తున్నది ఎవరంటే సేనాని. సేనాని అంటే ఎవరు? శని. సో సేనాధిపత్యం శని వహిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు రాజు అయిన రేవంత్ రెడ్డి నమ్ముకోవాల్సింది కార్యకర్తల్ని. ప్రజల్లోకి ఈయన ప్రతి ఊరిని క్యాంప్కి వెళ్ళడం, అసంతృప్తి ఉన్నటువంటి కార్యకర్తల్ని, కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళని దగ్గరకు తీసుకుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలని కూడా దగ్గరకు తీసి తన పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. ఇలా చుట్టితే ఖచ్చితంగా సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదులే నేను ఇక్కడ కూర్చొని హైదరాబాదులో మంత్రులు ఉన్నారు, నేను ఆ నియోజకవర్గానికి పోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ నియోజకవర్గంలో నాకు పని ఏంటి అంటారు, అట్లా ఆలోచించకూడదు. నాయకుడు నువ్వు రాష్ట్రానికే నాయకుడు కాబట్టి ఆ మంత్రినో లేకపోతే ఆ ఎమ్మెల్యేలో వెంట పెట్టుకొని ఆ నియోజకవర్గాల్లో నువ్వు వెళ్ళి కార్యకర్తలతో ముఖాముఖి మీటింగులు పెట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసినట్లయితే రానున్న రోజులు కొంచెం ఈయనకు సస్టైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా వెళ్ళేటప్పుడు ఈయనేం పూజ చేసుకుంటే సస్టైన్ అవుతాడనేది నేను ముందుగానే చెప్పాను. బట్ అది ఆయనకి చేరల. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని నేను చెప్పిన వీడియో, రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడిగా ఉండేటువంటి ఒక రెడ్డి గారు, కడప జిల్లా రాయలసీమ ఆయన చూసి నన్ను, నేనేదో ఫ్యామిలీతో అనుకోకుండా ఒక సినిమా ఏదో చూడడానికి పోతే అక్కడ కలిశాడు నన్ను. ఆయన కలిసి మీరు చెప్పారు కదా టీవీలో, మీరే కదా అట్లా ఇట్లా పరిచయం చేసుకున్నాను. ఆ తర్వాత ఆయన నన్ను రేవంత్ రెడ్డి గారికి కల్పిస్తానని ప్రయత్నం చేశాడు. కానీ తాను కూడా తెలిస్తే భగవంతుడు కూడా తెలుస్తాడు. ఆయన సంకల్పించాడు కానీ ఈయన కలిసే అవకాశం లేదు. సో నేను కలిసేదానికి ఆయన కలవాలనుకున్నా, నేను నాకు కలవడానికి టైం దొరకపోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఆయన టైము బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పాలనాపరంగా ఆయన ఎలాంటి మంత్రాంగం చేయాలో చెప్పాను. పూజల పరంగా ఏం చేయాలో ఆయనకే చెప్తాంలే, ఎందుకంటే నువ్వే సీఎం అవుతావని ఆయనకే చెప్పాను. జనరల్గా అది చూసినప్పుడు ఏమంటారు ఎవరైనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మీరే సీఎం అని చెప్పి డైరెక్ట్గా చెప్పి వచ్చాను ఒక పెళ్లి వేడుకలో. సహజంగా ఆ నమ్మకాలు ఆయనకి తక్కువ ఉండొచ్చు. అందుకని నన్ను మళ్ళీ ఇప్పుడు ఆ నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని పిలుస్తారు. ఆయనకు ఆ నమ్మకాలు తక్కువ ఉండొచ్చు, కాదని మనం అనలేం. ఆయన నమ్మకాన్ని మనం క్వశ్చన్ చేయలేం. కానీ జరుగుతున్న గ్రహస్థితి ప్రకారం ఆ రోజు ఆయన సీఎం అవుతాడని ఎంత గట్టిగా చెప్పానో ఆయనకి ప్రాబ్లం రాబోతుందని కూడా అంతే గట్టిగా చెప్తున్నారు. ఇది మంత్రాంగంలో ఏం చేసుకోవాలనేది తను పాలన పరంగా చేసుకున్న, ఏ దేవతా అనుగ్రహం కోసం ఏం చేయాలనేది అది ఆయన ఇంట్రెస్ట్ బట్టి మనం చెప్పాలి. కానీ మీకు నేను చెప్పినా అది టీవీలో ఆయన ఫాలోవర్స్కి తెలిసిన ఉపయోగం లేదు. కాబట్టి నిజంగా ఆయన తెలుసుకొని ఆయన చేయించుకోదలుచుకుంటే చేయించుకుంటాడు. అది నేనే చేయాలని రూల్ లేదు, ఎవరైనా చేయొచ్చు. కానీ చేసే విధి విధానాలు మాత్రం నేను చెప్పిన విధంగా డిజైన్ చేసి చేసుకుంటే ఆయనకి మంచి యోగాలు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ నాకు తెలిసి గ్రహం
ఒక సామెత ఉంది, గ్రహచారం అని అదేదో సామెత ఉంది, ఒక మాట, అది తప్పుడు అర్థం వెళ్తుంటుంది. సో అలా కొట్టేటప్పుడు గ్రహం నెత్తి మీద మోడుతుంటే అల్లా ఏం చేస్తాడని అంటారు వాళ్ళు, ఇది ముస్లిమ్స్ అంటుంటారు. కాబట్టి ఖుదా క్యా కర్తా అని. కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా కూడా మాట్లాడుకోవడం తప్పు. సో ఆయన జాగ్రత్త పడాలనే ఇంత చెప్తున్నా. జాగ్రత్త పడి మంచి పరిపాలన, ప్రజలకి సుస్థిరమైన పరిపాలన అందించాలి. అది ఏ నాయకుడు, నాకు ఏ నాయకుడి మీద ప్రేమ ఉండదు, ఏ నాయకుడి మీద ద్వేషం ఉండదు. జాతకరీత్యా వాళ్ళకున్న స్థితినే ఆనాడు నుంచి ఇదే చెప్తున్నా, ఈనాడు అదే చెప్తున్నా. 2013లో తెలంగాణ విడిపోతుందని ముందు చెప్తే నన్ను ఆంధ్ర వాళ్ళు తిట్టిపోశారు, మాకు తెలిసిన వాళ్ళు రెడ్డి గారు అందరూ. నేను నోరయ్యా అన్నారు. మరి వాస్తవం అదే జరగబోయేది. కాంగ్రెస్ రెండుగా చీలుస్తుంది. తన స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేసేదానికే కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నా చీల్చేసింది. 14లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారికి చెప్పాను, లేడీ ఆఫీసర్, కోర్స్ పేరు కూడా చెప్పేస్తాను, రత్నప్రభ గారు. డైరెక్ట్గా చెప్పాను ఆవిడకే. అంతకుముందు ఆవిడకే చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు సీఎం అవుతారు, కానీ 3 నెలల తర్వాత గండం ఉంది, చచ్చిపోతారని. చచ్చిపోతారని చెప్పలేదు, కానీ గండం ఉంది, సస్టైన్ అవ్వడం కష్టం అని చెప్పాను. ఆవిడకే చెప్పాను అన్నమాట. ఇప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టడం నా అభిమతం కాదు, కానీ ఆవిడకే నాకున్న ఒక స్నేహపూరిత వాతావరణం వల్ల చెప్పాల్సి వస్తుంది. ఎవరని కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ పాపం ఆ రోజు ప్రయత్నం చేసింది, ఇది రాజశేఖర రెడ్డి గారిని కల్పించాలని. కలిపే అవకాశం రాలా. తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలుసు. సో ఇప్పుడు 2014లో నేను తెలుగుదేశం వస్తుందంటే ఆమె ఏమనింది నాతో, అరే మా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే మీరేంది ఇలా చెప్తున్నట్టు. లేదమ్మా, 2019లో అతనికి అవకాశం ఉంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2014లో ఉన్న టైము, 2019లో ఉన్న టైం వేరు, 24లో ఉన్న టైం వేరు. అవి కూడా అనలైజ్ చేసి ముందుగానే చెప్పాను నేను. అందుకని 21 నుంచి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా కొన్ని వీడియోలు చేస్తూ వచ్చాను. జాగ్రత్త పడాలి, ఇదిగో ఈ విధంగా గురువు బలం లేదు, ఫ్యామిలీ దూరం అవుతుంది, కుటుంబ స్థానంలో శని, సోదర స్థానంలో శని ఆధిపత్యం వహిస్తున్నారు, మాతృస్థానాన్ని మీకు ఆధిపత్యం పడుతుంది, కాబట్టి మాతృస్థానాన్ని శని చూస్తున్నాడు, తల్లి దూరం అవుతుందని చెప్పాను. అందరూ తల్లి దూరం కాకపోయినా దూరం అయినట్టుగానే జరిగినాయి పరిణామాలు. చెల్లెలు దూరం అయిపోయింది. ఇట్లాంటివన్నీ ముందుగానే డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే అవకాశాలకే నేను జ్యోతిష్యం చెప్తాను. అంతేగాని టీవీ ముందుకు వచ్చి వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ జీవితాలను వీధిలో పెట్టే ఉద్దేశం కాదు. రేపు జరగబోయేదాన్ని ఇప్పుడు మనం అనలైజ్ చేసిన ప్రకారం వాళ్ళు జాగ్రత్త పడితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.